హాయ్ గైస్, సింపుల్ వేలో టేస్టీగా మటన్ కర్రీ ఎలా చేసుకోవచ్చో ఇప్పుడు చూసేద్దాం. సింపుల్ మెథడ్లో ఫస్ట్ మటన్ మంచిగా క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో మటన్, సాల్ట్, పసుపు, కరివేపాకు, పుదీనా వేసుకొని ఒక 3 to 4 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. మటన్ కర్రీ చేసుకోవడం కోసం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని నెక్స్ట్ 1/2 స్పూన్ ఆవాలు, చిన్న సైజ్ పట్ట, 1 లవంగం, 1 బిర్యానీ ఆకు వేసుకొని నెక్స్ట్ ఆనియన్, కరివేపాకు వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని బాయిల్ చేసుకున్న మటన్ యాడ్ చేసుకోవాలి. మటన్ యాడ్ చేసుకున్నాక అన్ని స్పైసెస్ బాగా మిక్స్ అయ్యే వరకు ఒక 2 మినిట్స్ బాగా కలపాలి. తర్వాత 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ మటన్ మసాలా యాడ్ చేసుకొని 1 మినిట్ ఫ్రై చేసుకొని తర్వాత పెరుగు అనేది యాడ్ చేసుకుంటే మనకి కర్రీ అనేది గ్రేవీ లాగా కొంచెం చిక్కగా వస్తుంది. అందుకనేసి నేను కొంచెం పెరుగు యాడ్ చేస్తున్నాను. నచ్చకపోతే మీరు స్కిప్ చేయొచ్చు. చివరిగా పుదీనా, కొత్తిమీర వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ సింపుల్ వేలో రెడీ అయిపోతుంది. హెవీ మసాలా లేకుండా స్టమక్కి చాలా హాయిగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి.